నమస్తే అన్న. నమస్తే. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియో. ఎట్లున్నారన్న? అంతా బాగున్నది. నిజం చెప్పుర్రి. అంతా బాగున్నది. బీజేపీ నుంచి జైరాబాద్ బీజేపీ నుంచి టికెట్ ఆశించారు, ఎంపీ టికెట్ రాలేదు కదా, మరి ఎట్లా ఆనందంగా ఉన్నారన్న మీరు? టికెట్ ఆశించడం మనం రాజకీయంలో ఒక ప్రక్రియలో ఒక భాగం. కానీ ముఖ్య సిద్ధాంతం మనదేమున్నది, భారతదేశం బాగుండాలి, ఈ దేశం కోసం మోడీ అవసరము, ఈ ధర్మం కోసం బీజేపీ అవసరము, ఈ అయితే నమ్మిన ధర్మాన్ని కాపాడుకుంటాం, హిందూ ధర్మం కోసం దానికోసము ఖచ్చితంగా మేము నమ్మిన సిద్ధాంతం, మా తండ్రి గారు నేర్పించిన సిద్ధాంతం, ధర్మాన్ని కాపాడాలి, దేశం కోసం పోరాటం చేయాలి, దానికోసం మేము కట్టుబడి ఉన్నాం. మరి ఏ విధంగా, ఒకవేళ మీరు ధర్మం కోసమే నిలబడ్డారు, పార్టీ కూడా ధర్మం కోసమే నిలబడ్డది కదా, మరి ఏ విధంగా ఒక పక్క పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని ఏ క్రైటీరియా ప్రకారం ఆలే నరేందర్ గారి యొక్క కొడుకు, అంటే ఆలే నరేందర్ గారు అంటే ఈ రాష్ట్రంలో జెండా పట్టడానికి ఏ ఒక్క వ్యక్తి లేనప్పుడు, ఒకప్పుడు కేవలం 4 వ్యక్తులు, అందులో ప్రధానమైన వ్యక్తి ఆలే నరేందర్ గారు. అతని యొక్క రక్తం కావచ్చు, అతని యొక్క చెమట చుక్కలతోటి నిర్మించబడింది ఈ రాష్ట్రంలో జెండా పట్టుకున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి ఆలే నరేందర్ గారు, అలియాస్ టైగర్ నరేందర్ గారు. అలాంటి ఒక కొడుకు జైరాబాద్లో అక్కడ కూడా జెండా పట్టుకునే నాయకుడు లేనప్పుడు అతడు తిరిగి అక్కడ దూర ప్రాంతం అయినప్పటికీ తిరిగి జెండా పట్టితే అతని కాదని కేవలం నిన్న కాక మొన్న ఒక 10 ఏళ్ళు వేరే పార్టీలో ఒక టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తికి తీసుకొచ్చుకొని టికెట్ ఇస్తే అది ఎట్లా ధర్మం అవుతుందన్న? మీకు ఎట్లా కరెక్ట్ అనిపిస్తుంది? ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు. తండ్రి పేరు చెప్పుకొని కొడుకులు రాజకీయం చేయాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ తండ్రి పేరు, నానమ్మ పేరు, తాతగారి పేరు చెప్పుకుంటానికి ఇది కాంగ్రెస్ కాదు. ఇది ఓకే. కల్వకుంట్ల రామారావు గారు, చంద్రశేఖర్ గారు పెడతానికి ఇది బీఆర్ఎస్ కాదు. ఇది భారతీయ జనతా పార్టీ. ఈడ సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలే ఉంటారు. మీకు ఇంకో 10 ఏళ్ళు పార్టీ పదవులు ఇవ్వకున్నా, ఎంపీ టికెట్ ఇవ్వకున్నా పార్టీ కోసం పనిచేస్తారన్న? మేము నమ్మిన సిద్ధాంతం కోసము, ధర్మం కోసము కట్టుబడి ఉన్నాం. దానికోసం పార్టీలు మారే అవసరం కానీ, లేకపోతే పదవుల కోసం పాకలాడే పరిస్థితి కానీ మా కుటుంబానికి లేదు. రైట్ అన్న, సంతోషం. చూద్దాం, కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు నెంబర్ 2, మన జైరాబాద్లో ఇప్పుడు మీరు కోఆర్డినేటర్గా ఉన్నారు కదన్న, ఎట్లుంది అక్కడ ప్రజల పల్స్ ఎట్లుంది? మీరు ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని? ప్రజలు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారి పట్ల స్థానికంగా ఎవరున్నా పర్లేదు, జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి గారు మోడీ గారే ఉండాలని దృఢమైన సంకల్పం ప్రజలలో కనబడుతుంది. ఓకే. వారు ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుందని ప్రజల్లో భావన ఉన్నది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూసారు, 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పాలన చూసారు. గత 10 సంవత్సరాల్లో ప్రతిరోజు పేపర్ తెలిస్తే కుంభకోణాలే. 2G కుంభకోణం అని, బొగ్గు కుంభకోణం అని, కామన్వెల్త్ కుంభకోణం, హెలికాప్టర్ కుంభకోణం లేని రోజు లేదు, కుంభకోణం లేని ఈ పేజీ లేదు. ప్రతిరోజు కుంభకోణాల నిండింది. ఒక నిర్ణయాలు తీసుకోలేని ప్రభుత్వాన్ని చూశారు. ఈ 10 ఏళ్లలో ప్రభుత్వం ప్రతిరోజు కొత్త అచీవ్మెంట్. భారతదేశం ఈరోజు ఇది అందుకున్నది, ప్రతిరోజు న్యూ అచీవ్మెంట్స్. ఓకే. మీరు ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఓట్లు అడిగేటప్పుడు ఏం అడుగుతున్నారా? జై శ్రీరామ్ అని అడుగుతున్నారా, లేకపోతే చేస్తున్న అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారా? నేను అదే చెప్తున్నా. ఫస్ట్ అభివృద్ధి కోసం చెప్తా, తర్వాత జై శ్రీరామ్ చెప్తా. ఈ 10 ఏళ్లలో రోజుకో కొత్త భారతదేశం కొత్త ఎదిగింది. అన్ని రంగాల్లో కొత్త అవకాశాలను వెతుకుని అన్ని రంగాల్లో ఎదిగింది. ఈ 10 సంవత్సరాలు ఎటువంటి కుంభకోణ ఆరోపణలు, ఒక నిమిషం, 10 సంవత్సరాల్లో ఎటువంటి కుంభకోణం చేసి అవినీతి ఆరోపణ పెట్టలేని స్థితిలో ఎలా ప్రతిపక్షాలను అటువంటి ఆరోపణ కూడా చేయలేరు. అంటే అంత నీతివంతమైన పాలన అందించిండు. ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు ఏమన్నాడు, నేను 100 రూపాయలు పంపిస్తే ప్రజలకు చేరుకుంటానికి 15 రూపాయలు అవుతుంది, 85 రూపాయలు అధికారులు కానీ రాజకీయ నాయకుల దళాలు కొట్టేస్తారు అని చెప్పారు. సో నరేంద్ర మోడీ గారు 100 రూపాయలు అకౌంట్లో వేస్తే ఇలా ప్రజలకు 100 రూపాయలు అందుతున్నాయి, ఎవరి చుట్టూ తిరగని అవసరం లేదు. ఇటువంటి పారదర్శకమైన పాలన ప్రజలు కోరుకుంటున్నారు. ఇంకొకటి, 10 ఏళ్లలో దేశంలో ఎక్కడ బాంబు మోతలు, ప్రతి దగ్గర కాంగ్రెస్ పాలనలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బాంబు పేలుడు లేని ప్రాంతం లేదు, రాష్ట్రం లేదు. మళ్ళీ ఇది 10 ఏళ్ళ నరేంద్ర మోడీ గారి పాలనలో దేశంలో ఎక్కడ బాంబు పేలుడు కానీ, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా
దాదాపు కనుమరుగైనాయి. ఓకే. అటువంటి పాలన ప్రజలు కోరుకుంటున్నారు. అంటే ప్రజలకు మీరు బాంబులు పేలద్దు, ఈ దేశంలో బాంబులు దాడులు జరగద్దు అంటే మా నరేంద్ర మోడీకి ఓటేయండి, లేదు అంటే మీకు రాముడు కావాలంటే నరేంద్ర మోడీకి ఓటేయండి, మీరు హిందూ అయితే నరేంద్ర మోడీ గారికి ఓటేయండి అని చెప్తున్నారా, లేకపోతే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేయడానికి నరేంద్ర గారికి ఓటేయమని చెప్తున్నారా? ఎక్కడ మీరు మెయిన్గా ఈ రాష్ట్రంలో ఏ పండగలు వచ్చినా ప్రధానంగా ఈ మనం రామోత్సవం కానీ, రాముని కళ్యాణం కానీ, హనుమన్ జయంతి కానీ జై శ్రీరామ్ తోటి ప్రతి వాడవాడలకు వెళ్ళి కేవలం వాళ్ళని మతోన్మాదులతోటి రెచ్చగొట్టి, హిందుత్వాన్ని రెచ్చగొట్టి దాని ద్వారా ఓటులు దండుకుంటున్నారని ఒక ప్రధానమైన ఆరోపణ ఈ రాష్ట్రంలో బీజేపీ మీద ఉంది. దాన్ని మీరు ఎట్లా చెప్పుకుంటారనా? అంటే మతపరమైనది ఏమున్నది? ఓకే, ఏమున్నది మతపరమైన దాంట్లో చెప్పండి ఒకసారి నాకు. ఎలా ఓన్లీ శ్రీరామ్ అంటే రాముని యొక్క కళ్యాణం రోజు అనండి తప్పు లేదు, లేదంటే హనుమాన్ జయంతి రోజు అనండి తప్పు లేదు, కానీ మీరు ఓట్లకు వచ్చినప్పుడు కేవలం అభివృద్ధి తప్ప మీ వేరే ఏమి మాట్లాడకుండా ఆ రోజు కూడా కాషాయం జెండాలు వేసుకొని, కాషాయం టోపీలు వేసుకొని వాడవాడలు తిరిగి హిందుత్వం జై శ్రీరామ్ అని చెప్పి ఓట్లు అడుగుతున్నారని ప్రధానమైన ఆరోపణ ఉంది సార్. దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. భారతదేశ అస్తిత్వము, భారతదేశము ఒక చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు తెలియని మూర్ఖులు ఈ విషయాలు మాట్లాడతారు. మన రాముని గుడి, నాకు ఇల్లు ఉన్నది, క్రైస్తవులకు ఎక్కడనో వాళ్ళ ఆరాధ్య దైవం ఉన్నది, ముస్లింలు ఎక్కడనో వాళ్ళ ఆరాధ్య దైవం ఉన్నాడు. నేను హిందూగా పుట్టిన ఈ దేశం, హిందూ దేశం ఇది. 500 సంవత్సరాలు నా ఆరాధ్య దైవానికి గుడి లేదు. ఈ ధర్మంలో జన్మించిన నాకు కలిగిన బాధ, కలిగిన ఆవేదన గుర్తించలేని విధవలు ఇవన్నీ మాట్లాడతారు. నా రాముడికి గుడి కట్టుకోలేని నేను, నా రాముడిని నా ధర్మంలో నేను పూజించే ఆరాధ్య శ్రీరాముడికి 500 సంవత్సరాల నుండి లక్షలాది మంది కరసేవకులు కానీ పోరాటం చేసి లక్షలాది మంది ప్రాణత్యాగాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. 100 సంవత్సరాల పైగా కోర్టు కేసు కొట్లాడిన నా రాముడు. ఇది ఏ ధర్మంలో ఉన్నదా? నా ధర్మాన్ని మెజారిటీ ఉన్న హిందువులను ఇంతగానో కించపరిచి అణిచివేసిన రాజకీయ పార్టీలకు ఇది నచ్చగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఈనాటికి ఇవాళ రామ మందిరం నిర్మాణం చేసిరంటే మేనిఫెస్టోలో బాజాప్తా పెట్టినాం, నిర్మాణం చేసినాం, ప్రజలకు చూపెట్టినాం. ఇలా తప్పేమున్నది? అంటే మీరు రాముని అయోధ్యలో రామ మందిరం కట్టినాం కాబట్టి, ఆ రామ మందిరం కట్టినాం కాబట్టి ఆ రాముని గుడి చూపెట్టి ఓట్లు అడుగుతున్నారా మీరు, లేకుంటే అది మీ ధర్మం కాబట్టి ఓట్లు ఏమంటున్నారా? ఖచ్చితంగా అన్ని మేము రాముడిని చూపెట్టి ఓటు అడుగుతున్నాం. ఎందుకంటే మేము మేనిఫెస్టోలో పెట్టినాం, కట్టి చూపెట్టినాం. ఆర్టికల్ 370 మేము రద్దు చేసినాం కాబట్టి ఓటు అడుగుతున్నాం. ఈ దేశం ఒక ఆర్థిక పరిస్థితి 10 ఏళ్ల కింద 11వ స్థానంలో ఉండే ఇలా 5వ స్థానంలో ఉంది. మరొకసారి అవకాశం ఇస్తే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా తరలిస్తామని. ఇటు రోడ్లు, హైవేలు చూసుకోండి, రైల్వేస్ చూసుకోండి, ఎయిర్పోర్ట్లు చూసుకోండి, మెడికల్ కాలేజ్ చూసుకోండి, ఏ రంగంలో అభివృద్ధి లేదో మీరు చెప్పండి. అభివృద్ధి చేసినాం కాబట్టి ఓటేయమంటున్నాం, రాముని గుడి కట్టినాం కాబట్టి ఓటేయమంటున్నాం. అల్లాహు అక్బర్ చెప్తే అబ్జెక్షన్ లేని పార్టీలకు జై శ్రీరామ్ చెప్తే అబ్జెక్షన్ ఎందుకు ఉంది? అంటే మీరు ఏమంటారు అంటే వాడు అల్లాహు అక్బర్ అన్నాడు కాబట్టి మేము కూడా జై శ్రీరామ్ అంటే మేము అట్లా అంటలేము. మేము బాధాప్తా మేనిఫెస్టోలో పెట్టినాము శ్రీరాముని గుడి కడతామని. అది కట్టి చెప్పిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? రాముడు లేడు, రాముడు అస్తిత్వం లేదని సుప్రీంకోర్టులో 11 మంది లాయర్లను పెట్టి కొట్లాడింది. రాముని గుడికి ఇవాళ కాంగ్రెస్ నాయకుడు వచ్చిండు ఎవడన్నా? వచ్చినాడు ఎవడన్నా? దర్శనం చేసుకుని ఇక్కడ వచ్చిర్రా? మేము పోతున్నాం, బాధాపుతో పోతున్నాము, దర్శనాలు చేసుకుంటాం. మొత్తం దేశ ప్రజలందరూ ఇవాళ వాళ్ళ రామునికి మా దేశంలో, మా ధర్మంలో, మా రాముని గుడికి 500 సంవత్సరంలో కట్టినం, మనం నిర్మించుకున్నామని ఆనందంతో ఉన్నారు. తప్పేముండదు అందులో? వేరే మతంలో ఊకుంటారా? ఈ రాష్ట్రానికి 10 ఏళ్ళు 10 ముఖ్యమంత్రిగా చేసినట్టు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మొన్న స్వయంగా తన నోటి నుంచి తనే అన్నాడు, అలా కేవలం ఈ బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రచారం చేయండి రా నాయన అంటే పసుపు బియ్యం గల్ప ఇంటింటికి అక్షింతలు పంచ ఓట్లు అడగా ఇంతకంటే పాడు పని ఏమన్నాను రాష్ట్రానికి 10 ఏళ్ళుగా పాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రి అన్నారు. దానిపై మీ కామెంట్? అదే అంటున్నా, ఆయన హిందువులు బంధువులు అన్నారు ఆయన వ్యక్తి. ఆయన రామ మందిరం, రావణాసుర మందిరం అవహేళన చేసిన వ్యక్తి. ఆయన ఏదైనా అంటాడు, ఆయనకేమున్నది? ఆయనకి ధర్మం పట్ల ఈ హిందువులు పడ్డ ఆవేదన మీద ఆయనకు సోయి లేదు అంటాడు. హిందువులుగా నాకు సోయి ఉన్నది, నా రాముని గుడి కట్టుకోవాలని నా కళ ఉన్నది,
మా నాన్నగారు కరసేవలో పాల్గొన్నారు, వేలాది మంది లక్షలాది మంది పాల్గొన్నారు. మాకు ఆ చిరకాల స్వప్నం, ఆ స్వప్నమే పూర్తి చేసుకున్నాం. ఇలా తప్పేమున్నది? ఎవరికేం అభ్యంతరం ఉండాలి? ఇలా సుప్రీంకోర్టు కూడా తేల్చేసింది. మీకెందుకు అబ్జెక్షన్? ఓకే, సుప్రీంకోర్టు కంటే పెద్దలా మీరు? ఓకే సార్, ఇప్పుడు మీరు మొత్తం మీద ఈ దేశం హిందూ దేశం కాబట్టి రాముని గుడి కట్టినాం. ఆ రాముని గుడి ద్వారా మేము ఎలాంటి లాభాపేక్ష లేకుండా రాజకీయం చేస్తున్నాం. మీ ఎజెండా అభివృద్ధి ఎజెండా తప్ప మేనిఫెస్టోలో బాధాప్త పెట్టిరు కానీ చేసి పెట్టినాం కాబట్టి రాముని ముఖం చూపెట్టి రాముని బొమ్మ చూపెట్టి అరే అభివృద్ధి కనబడతలేదా మీకు? ఈ 10 ఏళ్ళ గత 10 ఏళ్ళు కాంగ్రెస్ పాలన, 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గారి అభివృద్ధి ఏడ కనబడతలేదా మీకు? మీ కంటికి కనబడతలేదు అభివృద్ధి? కాలంతో పాటు వచ్చే మార్పులు అన్నావన్నీ. కాలంతో మార్పు వస్తే 60 ఏళ్ళని ఎందుకు రాలేదు? ఓకే, సో నరేంద్ర మోడీ గారు వారి నాయకత్వంలో ఇవన్నీ జరిగినాయి. మీరు 60 ఏళ్లలో 11వ స్థానానికి తీసుకొచ్చారు భారతదేశాన్ని. ఓకే, మేము 10 ఏళ్లలో మేము 5వ స్థానంకి వచ్చినాం. ఇంకో టైంలో 3వ స్థానం తీస్తా అంటున్నాం. ఓకే, అంటే ఆర్థికంగా ఎప్పుడైతే పెరుగుతున్నామో అది డెవలప్మెంట్కి సూచిక. నేను అనేది ఓకే, డెవలప్మెంట్ అనేది మనం పెరుగుతున్న కొద్దీ దాన్ని పర్యవసనాలు కింద గ్రామ స్థాయి దాకా పోతాయి. దాన్ని ఒక సూచి అది. ఓకే, మేము 5వ స్థానంకి 3వ స్థానం అంటే గ్రామ స్థాయికి కూడా అంత అప్లిఫ్ట్మెంట్ ప్రజలకు జరుగుతుందని చెప్తున్నాం. సంతోషం అన్న. మళ్ళీ ఒక పాయింట్ ఒకసారి బ్యాక్ వద్దాం, జైరాబాద్కి వద్దాం. నిజంగానే ఈ దేశంలో అభివృద్ధి జరిగి ఉంటే, మోడీ గారి మీద ప్రజలకు నమ్మకం ఉంటే, ఈరోజు ఆలే నరేంద్ర గారి యొక్క కొడుకు ఆలే భాస్కర్ టికెట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ నుంచి పార్టీకి నుంచి 10 ఏళ్ళుగా ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తిని ఎందుకు అద్దెకు తీసుకొచ్చుకుంది, అప్పుకు తీసుకొచ్చుకుంది అని అడుగుతున్నాం. మీ పార్టీ మీద మీకు నమ్మకం లేదా? మీ అభివృద్ధి మీద మీకు నమ్మకం లేదా? నేనేమంటున్నా, పార్టీ అమ్ముడు పోయిందంటారా? నేనేమంటున్నా, నేను ఇంతకుముందే చెప్పిన ఇది వారసత్వ రాజకీయాలకు, కుటుంబ పాలనకు భారతీయ జనతా పార్టీ పక్షంలో ఇంకొకరికి ఇవ్వండి. నేను 10 ఏళ్ళు నేనేమంటున్నా, పార్టీ పెరిగే క్రమంలో అనేక మంది వస్తుంటారు. పార్టీ ఎవరు సముచితంగా ఉంటే వాళ్ళకి ఇస్తారు. బీజేపీ పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారు. ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా దాన్ని మేము శిరసా వహిస్తున్నాం. చివరిగా మళ్ళీ వేరే టాపిక్ వెళ్దాం. మన నెక్స్ట్ జైరాబాద్ పార్లమెంటు క్యాండిడేట్ మార్పులో 100,000 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది, 100,000 కోట్లు చేతులు మారినాయని అంటారు. దీనిపై నీ కామెంట్ ఏంది? అది ఉట్టి తప్పుడు ప్రచారం. ఎవరు మా భారతీయ జనతా పార్టీలో డబ్బులకు టికెట్లు అమ్ముకునే సంస్కృతి లేదు. ఇప్పుడు ఇక్కడ మన నెక్స్ట్ తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్ గురించి మాట్లాడదామన్నా. మీరు ఎన్ని టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఖచ్చితంగా తెలంగాణలో మా శాసన సభ్యుల కంటే పార్లమెంట్ సభ్యులు ఎక్కువ మందికి వస్తారు. అంత కాన్ఫిడెంట్ అంటే సెంట్రల్ నుంచి మీకు అంత ఫండింగ్ వస్తుందంటారా? నేనేమంటున్నా, మీరు తప్పుడు భావనలు ఉన్నారు. అంటే కొద్ది మీడియా కానీ కొద్ది సమాజంలో కానీ తప్పుడు ఆలోచన ఉన్నది. రాజకీయాలు ఎలక్షన్లు అంటే పైసలతో ఎవరు ఎక్కువ ఖర్చు పెడితే వాళ్ళు గెలుస్తారని మీ భావన ఉన్నది. కానీ మీరు విశ్లేషణ చేస్తే ఎవరు ఎక్కువ పైసలు ఖర్చు పెడితే వాళ్ళు ఓడిపోతారు. ఓకే, కేసీఆర్ ఆయన కామారెడ్డిలో నిలబడ్డాడు. వెంకటరమణారెడ్డి సాధారణ మనిషి, సాధారణ కార్యకర్త. కేసీఆర్ దగ్గర ఉన్నంత పైసా వెంకటరమణారెడ్డి గారి దగ్గర ఉందా? ఈటెల రాజేందర్ గారి ఉదాహరణ తీసుకుందాం. మొత్తానికి బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఉన్నంత ఫండ్ ఎవరి దగ్గర ఉన్నది ఎలక్షన్లో? ఎందుకు ఓడిపోయింది? మళ్ళీ నేను ఏమంటున్నా అంటే, ఎలక్షన్లో ఎవరు ఎక్కువ ఖర్చుతో కూడిన ఎలక్షన్ కాదు. ఎలక్షన్ అంటే ప్రజలకు ఒక విజన్ ఉన్నది. ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కావాలి, మా గ్రామానికి సర్పంచ్ ఎవరు కావాలి, ప్రజలు క్లారిటీతో ఉన్నారు. నువ్వు ఎన్ని పైసలైనా ఖర్చు పెట్టు, ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టు, ప్రజలు ఒక డిసిషను దీని మీద తీసుకుంటారు. అంటే ఇప్పుడు అంటే మీ పార్లమెంట్లో ఎలక్షన్ మన ఎమ్మెల్యే కంటే ఒకటో రెండు ఎక్కువ వస్తాయని అంటే ఎమ్మెల్యేల కంటే మా ఎంపీల సంఖ్య ఎక్కువ ఉంటుంది. అంటే బీఆర్ఎస్ తో మద్దతుతో చెప్తారా? బీఆర్ఎస్ యొక్క మీ చీకటి ఒప్పందం ద్వారా వస్తుంది అంత కాన్ఫిడెంట్గా చెప్తారా? బీఆర్ఎస్కి వాళ్ళు ఒక్క పార్లమెంట్ సీట్ గెలవాలి, వాళ్ళు మాకేం మద్దతు ఇస్తారు? అక్కడ వాళ్ళకి గెలిచే సత్తా ఉంటే వాళ్ళని గెలువమాను. మీకు బీఆర్ఎస్ కు నేను ఏమంటున్నా, వాళ్ళకు గెలిచే సత్తా ఉంటే గెలువమానండి. మాకేం మద్దతు ఇస్తారు? సొంతంగా నిలబడలేనోడు మాకు మద్దతు ఇస్తాడా? కేవలం రఘునందన్ రావు లాంటి వ్యక్తిని గెలిపించుకోవడం కోసం, లేదంటే అక్కడ ఏమంటున్నా రఘునందన్ రావు కానీ ఇంకే పార్లమెంట్ స్థానం కానీ
వాళ్ళని గెలువమని రాదు. ఓకే, వాళ్ళకి గెలిచే సత్తా ఉంటే గెలువమను. బీజేపీ వాళ్ళు మాకేం మద్దతు ఇస్తారు? వాళ్ళ సొంత కాలం మీద నిలబడలేని పార్టీ అవునన్నా, మాకేం మద్దతు ఇస్తుంది? కేసీఆర్ ని అరెస్ట్ చేస్తాం అమిత్ షా ఒకవేళ అవునన్నా, ఎవరు తప్పు చేస్తారు అరెస్ట్ అవుతారు. ఎవరు తప్పు చేస్తారు అలా అరెస్ట్ అవుతారు. ఇప్పుడు మీరు ఎవరైనా కానీ ముఖ్యమంత్రులు స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఇలా జైలు పాలైన సందర్భాలు భారతదేశంలో ఉన్నాయి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అనుభవిస్తారు, దాంట్లో ఏమున్నది. కేటీఆర్ తప్పు చేస్తే కేటీఆర్ అదే గతి పడుతుంది, కేసులు ఉండవు. బీజేపీ లొంగపోతే ఈడీఎస్ సిబిఎస్ ఎవరు చెప్పారు? అది ఉన్నాయి కదన్నా, ఉన్నాయి కదన్నా. అదే చెప్పురాదే. సుజనా చౌదరి ఎవరన్నా, రమేష్ ఎవరన్నా, కేసులు మాఫ్ అయినాయా? ఈడీ నోటీసులు వచ్చినాయి, కేసులు మాఫ్ అయినాయా? ఆ రోజు నుంచి కేసులు మాఫ్ అయినాయా? ఓకే, అట్లా కేసులు ఏమైనా మాఫ్ అయినా? అరబిందో చైర్మన్ ఈడీ నోటీసులు ఇచ్చి తర్వాత ఎందుకు ఆపేసిరన్నా? మరి ఆయన కూడా అరెస్ట్ అయ్యి లోపలికి పోయి వచ్చిండు కదా. మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయింది వ్యవస్థ? ఇప్పుడు కోర్టు బెయిలీస్ ఎవరేం చేస్తారు? ఓకే, మీరు లొంగకపోతే అరెస్ట్ చేస్తారు, కేటీఆర్ చాలా మంది అరెస్ట్ అయ్యారు. న్యాయపరంగా కోర్టులకి వాళ్ళు బెయిల్ చేస్తారు, కోర్టు నిర్ణయిస్తుంది. నేను ఈ రాష్ట్రంలో ఒకటి మీరు క్లారిటీ ఉండండి, కేసులు బుక్ చేసేది ఈడీ, న్యాయపరంగా వాళ్ళకి బెయిల్ ఇవ్వాలా లేదా తేల్చేది కోర్టులు. భారతీయ జనతా పార్టీ పాత్ర ఎక్కడ ఉంది ఇక్కడ? ఓకే, కానీ జనాలు ఏమంటున్నారంటే బయట జనాలు ఏమని అంటారు? ఈడీలు సిబిఐలు నరేంద్ర మోడీకి రెండు చేతులు. నేను ఏమంటున్నా, వాళ్ళు ఒకటే, ఇప్పుడు ఏ కేసులో అయినా కానీ, ఇప్పుడు లిక్కర్ కేసు తీసుకుందాం, ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిరు, డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేసిరు, మన రాష్ట్రంలో ఒక మాజీ ఎంపీని అరెస్ట్ చేసిరంటే ఏమాత్రం ఆధారాలు లేకుండా ఉట్టియాలని లోపల పెడితే కేసు నిలబడుతుందా? లేకుంటే ప్రజలు ఏమన్నా క్షమిస్తారా? ఇటువంటి బూటప్ కేసులు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కాబట్టి, కొన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేసిరు. కోర్టు నిర్ణయిస్తుంది అది వాళ్ళకి బెయిల్ ఇవ్వాలనా లేదా. పాత్ర బీజేపీ ఎక్కడ ఉందిడా? ఓకే, మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బీజేపీ గవర్నమెంట్కి వస్తే మళ్ళొకసారి 400 సీట్లు వాళ్ళకి ఇస్తే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు అన్నీ రద్దవుతాయి, కేవలం వాళ్ళ యొక్క మనువాద సిద్ధాంతాన్ని అప్లై చేస్తారు, వాళ్ళ వెనుక ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవాన్ గారు ఉన్నారు, మోహన్ భగవత్ గారు ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ రాష్ట్రం ఈ దేశం కాపాడుకోవాలంటే, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ దక్కాలంటే మనం కాంగ్రెస్ కూటమి అధికారంలో తెచ్చుకోవడం తప్ప ఇంకొక ఆప్షనే లేదని మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. దీనిపై మీ కామెంట్ అన్నా? సీఎం రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ దానికి సంబంధించి ఒక ఫేక్ ఆడియో కేసులో కేసు రిజిస్టర్ చేయబడ్డది. ఓకే, నీకు అంత ఇది ఉంటే ఫేక్ ఆడియో ఎందుకు చేసినాను? ఓకే, ఫేక్ వీడియో ప్రచారంలోకి ఎందుకు తెచ్చారు మీరు అంతనే ఇది ఉంటే నేను ఏమంటున్నా, అతడు ఒక వీడియో చూసి అన్నాడన్నా, అతడేం చేయలేడు. వాళ్ళు తెలుసుకోవాలి. నేను ఎందుకంటే అమిత్ షా గారు అన్నది ఏమున్నది, వీళ్ళ ప్రచారం చేసింది ఏమన్నది, అందుకే కేసు రిజిస్టర్ అయింది. అమిత్ షా గారు ఏమన్నారంటే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నాడు. ముమ్మాటికి రద్దు చేస్తాం, మా పార్టీ ఒకటి నిర్ణయం తీసుకున్నది, ఖచ్చితంగా ముస్లిం రిజర్వేషన్లు అనేది భారతదేశంలో ఉండేది అనేది మాది సిద్ధాంతం. మా సిద్ధాంతం కాదు ఇది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లు ఉండొద్దని చెప్పింది రాజ్యాంగంలో లిఖించబడ్డది. ఇప్పుడు దాన్ని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అమలు చేస్తూ ఉంటుంది. వీళ్ళకి బాధ ఎందుకు? ఇప్పుడు ముఖ్యంగా దీనివల్ల ఏమవుతుందంటే ముస్లింలను బీసీలుగా పరిగణించి బీసీ దానికి తెచ్చి బీసీ రిజర్వేషన్లు ఇస్తున్నారు. వీళ్ళు దొడ్డిదారిన వీళ్ళు మైనారిటీలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు. మన కర్ణాటక ప్రభుత్వం 100% ముస్లింలను బీసీలుగా పరిగణించింది. ఈ రాష్ట్రంలో కూడా దాదాపుగా అదే పరిస్థితి ఉంది. కేసీఆర్ 12% బీసీలకు రిజర్వేషన్ ఇస్తారంటే 12% ముస్లింలు బీసీలుగానే పరిగణిస్తారు. ఇది ఏమవుతుంది? ఇది నిజమైన బీసీలకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఉదాహరణకు జిహెచ్ఎంసీ తీసుకుంటాం. మరి ఇప్పుడు ఓకే 50 సీట్లు బీసీ కిందకి ఇచ్చారు. ఇలా 50 డివిజన్లు బీసీ రిజర్వేషన్లు ఇచ్చారు. అలా 32 మంది ఎంఐఎం కార్పొరేటర్లు గెలిచిరు. వాళ్ళు బీసీలా? నిజమైన బీసీలు ముస్లింలు. అంటే బీసీలకు అన్యాయం జరుగుతుందిగా. ఈ అన్యాయం రాజకీయ పరంగా కాదు, విద్యా అవకాశాలలో ఉద్యోగ అవకాశాలలో కూడా వీళ్ళు బీసీలకు చెందాల్సిన వాటా ఇలా ముస్లింలకు దక్కుతున్నది. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా విభేదిస్తుంది. ఖచ్చితంగా ఇది రద్దు చేయాలని మా ప్రభుత్వం తెలంగాణలో ఎప్పుడు వచ్చినా ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే అన్న,
మీకు ముస్లింల ఓట్లు అవసరం లేదు. ముస్లిం ఓటు అవసరం లేదు కాదు, మేము అంటున్నది మీరు అది వినాలి. ఓకే. మేము అంటున్నది ఏంటంటే, ఎవరైతే మీరు రోజు పొద్దున లేచి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి రాజ్యాంగం కోసం మాట్లాడతారు కదా, ఆ రాజ్యాంగం రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు కానీ ఏ మతానికి కూడా మతపరమైన రిజర్వేషన్లు కానీ ఉండొద్దని ఆయన చెప్పింది. ఓకే, దానికి మేము కట్టుబడి మాత్రమే పనిచేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు ఒకటి మీకు అంటే మీరు గ్రౌండ్లో కూడా కొద్దిగా అబ్జర్వ్ చేయండి అన్న. మీరు పైన ఉంటారు కాబట్టి మీకు ఈ సమస్యలు అర్థం కావు. కేవలం మీ హిందువులు అంటే బీజేపీ వాళ్ళు హిందుత్వం పేరు చెప్పుకొని ఓట్లు దండుకుంటారు, ముస్లింలు హమారా ముస్లిం అని వాళ్ళు ఓట్లు దండుకుంటారు. దీనివల్ల గ్రౌండ్లో కామన్ మ్యాన్గా బతికే వాళ్ళందరికీ హిందూ ముస్లింలుగా విడిపోతున్నారు. ఇది కేవలం బీజేపీ వాళ్ళు వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం, వాళ్ళ పార్టీ భవిష్యత్తు కోసం మేము చేస్తున్న తప్పు పొరపాటు అని మీకు అనిపించట్లేదా? భారతదేశాన్ని హిందువులు ముస్లింలుగా డివిజన్ చేసి ఈ దేశాన్ని రెండు ముక్కలు చేసి మతపరంగా చీల్చింది ఎవరు? ఓకే, ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో రాజ్యాంగాన్ని దాదాపుగా అనేక సందర్భాల్లో అమెండ్మెంట్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈ రాజ్యాంగాన్ని కాదని ఎమర్జెన్సీని విధించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానికి చాలా గౌరవం ఇచ్చింది. నరేంద్ర మోడీ గారు వారు 2014లో వారు ఎంపీ ప్రధానమంత్రిగా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత పార్లమెంట్కి సాష్టాంగ నమస్కారం పెట్టి రాజ్యాంగమే నాకు భగవద్గీత అని చెప్పిండు. నిన్నటి సమావేశంలో జైరాబాద్లో జరిగిన సమావేశంలో ఆయన ఒకటే చెప్పిండు, జబ్ తక్ మోడీ హే రిజర్వేషన్ రహింగే సంవిధాన్ రహిగా. 75 ఇయర్స్ ఏదైతే భారతదేశం రానున్న రోజుల్లో 75 సంవత్సరాల స్వతంత్రాన్ని గణతంత్ర దినోత్సవం జరుపుతున్నామో, రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామో, దాన్ని సందర్భంగా ఈ రాజ్యాంగాన్ని ఎవరెవరు ఎంత కుంటుపరిచిరో, రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ దాన్ని బదనాం చేసిందో, కించపరిచిందో ఊరూరా వాడవాడ డప్పేసి చెప్తాం. రాజ్యాంగం మాకు పవిత్ర గంధం అని చెప్పి నిన్న కూడా సభల సమావేశం చెప్పిండు. స్వయంగా అంబేద్కర్ గారు వచ్చినా ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి లేదని చెప్పిండు. వీళ్ళు ఇంకెందుకు విష ప్రచారం చేస్తారు భారతీయ జనతా పార్టీ మీద? ఒక వర్గాన్ని రెచ్చగొడుతుంది ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీలను రెచ్చగొడుతుంది ఎవరు? దేశంలో విచ్ఛిన్న పరిస్థితుల కారణం ఎవరైతున్నారు? కాంగ్రెస్ పార్టీ. బీజేపీ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ అవుతుంది, బీజేపీ రెచ్చగొడుతుంది, కాంగ్రెస్ పార్టీ అవుతుంది. అక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ, ఇక్కడ బీజేపీ ఎవరికి వాళ్ళు రెచ్చగొట్టుకుంటారు. అతనేమో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అవకాశం ఇవ్వండి, ఇక్కడ ఒక హిందువులు లేకుండా చేస్తాడు, హిందువులను రెచ్చగొడతారు. అలాంటి వ్యక్తికి ధీటుగా నిలబడాలంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీజేపీ అవసరం మీరు అంటున్నారు. సో వీళ్ళు విడిపోతున్నారు, హిందూ ముస్లింలుగా విడిపోతారు, మీరు ఓట్లు దండుకుంటారు. ఈ దేశానికి నిలబడుతున్నది ఎవరు? రెచ్చగొడుతున్నది ఎవరు? బీజేపీ. హిందువులు ఎప్పుడు సాధారణంగా ఒకరి మీద దాడి చేసే స్వభావం కానీ, ఒకరి మీద ఇది వారిని కించపరచాలని కానీ ఎప్పుడు కోరుకోడు. మాన ప్రాణాలకు హాని కలిగినప్పుడు మాత్రమే స్పందిస్తాడు. ఓల్డ్ సిటీలో మేము ఉంటాం, వాళ్ళు ఎన్ని అరాచకాలు చేస్తారో మాకు తెలుసు. మరి చట్టాలు ఏం చేస్తారు? అతను అరాచకాలు చేస్తారో మాకు 2024లో నేనేమంటున్నా, వాళ్ళు ఎన్ని అరాచకాలు చేస్తారో నేనేమంటున్నా, వాళ్ళు చెప్పినట్టు మాకు సమాధానం ఎవరిస్తారు? మళ్ళా మేము ఇలా బాధ బస్సులో మైనార్టీలో మేమున్నాం, ఇలా మేము మైనార్టీలుగా. ఒకప్పుడు 80% ఉన్న హిందువులు ఓల్డ్ సిటీలో ఇవాళ 20%కి పరిమితమయ్యారు. ఇట్లా వలసంతా ఎడిగిపోయారు. ఎందుకు పోయారు? సమాధానం ఇక్కడ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ, ఓఐసీ. హిందువులు ఎందుకు పరాయం తగ్గిస్తారు పాత బస్తీకేంచి? మరి రాజ్యాంగం ఏం చేస్తుందన్నా మీరు చెప్పాలన్నా. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇవాళ తెలుగుదేశం ఉండని, బీఆర్ఎస్ ఉండని, కాంగ్రెస్ ఉండని, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వంచన చేసి ఇవాళ పాత బస్సుల అరాచకాలను రాజ్యం వెళ్తున్నది ఓఐసీ. దానికి వ్యతిరేకంగా
అక్కడ ఉన్న హిందువులకు మద్దతుగా నిలిచింది భారతీయ జనతా పార్టీ. తప్పేముందన్న ఇలా? సంతోషం అన్న, మద్దతుగా నిలబడితే తప్పేం లేదు, కానీ మద్దతు అనే ఒక చీకటి గోడం, చీకటి హిడెన్ ఎజెండాలో మీరు జై శ్రీరామ్ చెప్పి భాగ్యలక్ష్మి టెంపుల్ జై శ్రీరామ్ బరాబర్ చెప్తాం. భాగ్యలక్ష్మి టెంపుల్ జై శ్రీరామ్ మా దేవుని మేము కోరుకున్న తప్పేమున్నది? బీజేపీకి ఈ దేశంలో అనేది ఈ దేశంలో ఉన్న ప్రతి హిందువుకు చెందింది, మళ్ళీ చెందింది బీజేపీ. కాంగ్రెస్ వాళ్ళు అంటే మేము వద్దంటాం కదా. ఇప్పుడు కాంగ్రెస్ జై శ్రీరామ్ అంటే మేము వద్దంటామా? బీఆర్ఎస్ వాళ్ళు జై శ్రీరామ్ అంటే మేము వద్దంటామా? అందరికి సంబంధించిన దేవుడు అన్న, మన వాళ్ళని కూడా అనుమానం రా, జై శ్రీరామ్ మేము వద్దన్నామా ఏమన్నా? అట్లా మేము పేటెంట్ రైట్ తీసుకున్నాం దాని మీద. వాళ్ళు కూడా అనుమానం బీఆర్ఎస్ జై శ్రీరామ్ అను, కాంగ్రెస్ జై శ్రీరామ్ అను. మమ్మల్ని అనేదాన్ని మీకే మాకు ఉన్నది. ఇప్పుడు ఓల్డ్ సిటీ వాళ్ళు అంటారా లేదా వాళ్ళ ఇష్టం. మమ్మల్ని అనవద్దన్నదానికి మీరెవరు? ఇప్పుడు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్కి వస్తే 10 ఏళ్ళు ఉంది, ఓల్డ్ సిటీ న్యూ సిటీగా మార్చలేదు. మాధవలతి గారు తిరుగుతున్నారు. ఓల్డ్ సిటీ ఎవరు మార్చారన్న? ఓల్డ్ సిటీ న్యూ సిటీగా ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు మార్చాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్న? సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తారు? బీజేపీ ఒక స్టేట్ కోఆర్డినేటర్ మెంబర్ గా మీరుండి ఓల్డ్ సిటీలో ఇంత అరాచకాలు జరుగుతుంది నేనే సాక్షి అంటున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ దించండి, మీరు ఆ చట్టాలు అమలు చేయండి. అక్కడ కోఆర్డినేట్ చేయండి. ఎప్పుడైతే శాంతి భద్రతలు విఘాతం కలుగుతో ఖచ్చితంగా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మెట్రో ఉన్నది, హైదరాబాద్ మెట్రో ఉన్నది. మెట్రో ఫస్ట్ పేజ్లో హైదరాబాద్ పాత బస్సులకు రావాలి. ఎందుకు రాలేదు? ఎందుకు? ఓఎస్సీ ఆపిండంటారా? ఓసీ బ్రదర్స్ ఖచ్చితంగా. వాళ్ళకి ఏమవసరం? డెవలప్మెంట్ అవసరం లేదు. అయితే డెవలప్మెంట్ అవసరం లేదు వాళ్ళకు. వాళ్ళు ఏమైనా మీకు ఎక్కడైనా ఉద్యోగాలు ఇస్తా అంటుర్రా? మీకు ఏమన్నా ఆడేమన్నా డెవలప్మెంట్ చేస్తా అని ఏమైనా హామీలు ఇస్తుర్రా? మెట్రో తెస్తా అని ఏమైనా హామీ ఇస్తుర్రా? వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ముసల్మాన్కు ఓడ్డాలు అంటున్నారు. వాళ్ళు అన్నప్పుడు లేని తప్పు, వాళ్ళు అన్నప్పుడు లేని తప్పు. మేము భారతీయ జనతా పార్టీ ఏమంటున్నామన్నా? అక్కడ అరాచకాలకు ఎదురవుతున్నా ఈ దేశంలో దేవాలయాలను ధ్వంసం చేస్తూ హిందువులపై దాడి చేస్తున్న వాళ్ళకు మేము రక్షణగా ఉంటామంటున్నాం. తప్పేమున్నది అందులో? సో మీరు మద్దతు ఇవ్వడంలో మాకేం అభ్యంతరం లేదన్నా, మంచి విషయమే. కానీ మీరు మద్దతు అనే ముసుగులోనే రాజకీయం చేస్తున్నారని అందరి బాధ. ముసుగులో ఏమున్నది? రోడ్డు మీద ఒక వ్యక్తి పడిపోతే సాయం చేయడం తప్పే లేదు. ఆ సాయం చేసిన వ్యక్తి సాయం తీసుకున్న వ్యక్తి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అదే బీజేపీ చేస్తుంది అని అంటున్నాం మేము. ఈ దేశంలో రాముని కట్టద్దంటలేము, ఈ దేశంలో హిందుత్వం హిందూ సంప్రదాయాలు అద్దడట్లేము. అందరూ ఈ దేశం హిందూ దేశం కాబట్టి ప్రత్యేకంగా హిందూ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ అయినా అభివృద్ధి పేరు చెప్పి మాట్లాడాలి, అంతే తప్ప ఇంకొకటి లేదు. కానీ బీజేపీ దానికి విరుద్ధంగా, ఎందుకంటే మీ బహుశా మీ నోటీసులు ఉందో లేదో కానీ నితిన్ గడ్కరీ గారు ఒక సందర్భంలో రీసెంట్గా కూడా ఒక 6 months బ్యాక్ ఎలక్షన్ నోటిఫికేషన్ కట్టే ముందు నాకు ఈ రాజకీయాలు చూస్తుంటే రాజకీయాల నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నా, అందుకోసం సొంత మేనిఫెస్టో పెట్టుకుంటాను. మీ నోటీసులు ఉందనుకుంటున్నా. నేనేమంటున్నా, మీరు అంటున్నారు హిందూ ముస్లిం అంటున్నారు. నేనేమంటున్నా, భారతదేశం విభజించినప్పుడు ఇక్కడ ఉన్న శాతం ఎంత, ఇవాళ జనాభా శాతం ఎంత, పాకిస్తాన్లో ఆ రోజు విభజించిన తర్వాత హిందువుల శాతం ఎంత, ఇవాళ ఎంత? ఆనాడు పాకిస్తాన్లో 16% ఉన్న హిందువులు ఇవాళ 2% పరిమితమైన. ఇవాళ 2-3% ఉన్న మైనారిటీలు ఇవాళ దాదాపుగా 13-14% చేరి. నేనేమంటున్నా, హిందువులకు సహనం లేదే వాళ్ళకి అంత జనాభా పెరిగిందా? ఇప్పుడు సహనం లేదే వాళ్ళకి నాకు చెప్పండి. సహనం ఉంటే పాకిస్తాన్లో మన జనాభా ఎంత ఉండాలి? 16% ఉంటే. మేము ప్రశ్నిస్తే మాకు మతోన్మాదులు అంటారు. ఓకే, ఇప్పుడు నేనేమన్నా సిఏ చట్టం తెచ్చిండు. ఎందుకు విభజించారు? ఈ దేశంలో ముస్లింలు ఎందుకు దాన్ని వ్యతిరేకించారు? అట్లా తప్పేమున్నది? ఇక్కడ భారతదేశంలో హిందువులకు ఒకటి దేశం ఉన్నది, భారతదేశం. ఆ భారతదేశంలో మన ఇరుగు పొరుగు దేశాలలో ఎవరైతే మతపరమైన హింసకు గురవుతున్నారో వాళ్ళకు ఈ దేశంలో పౌరసత్వం ఇస్తామని అంటున్నాం. దీంట్లో ముస్లింలకు ఏం ఆబ్జెక్షన్ ఉండాలి? ఓకే, ఎందుకు ర్యాలీలు తీసారు హైదరాబాద్లో? దేశం అంతటా ఎందుకు అల్లాకల్లోలం చేశారు? ముస్లింలకు ఏం పోయింది? ఓకే, మేము ప్రశ్నిస్తే భారతీయ జనతా పార్టీ మాధవులు అంటారు. ఇప్పుడు కాదన్నా, మీరు ఏమంటారు? మేము అనేది ఏంటంటే ఈ హిందువులకు సంబంధించి ఏదైనా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటే మీరు మతోన్మాదులు అంటారు. నేను కాదట్లేదన్నా, మీరు అది జరుగుతున్న చర్చనే. కాకపోతే ఇప్పుడు మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ తీసిరు. పాకిస్తాన్లో ఉన్న హిందువుల పర్సంటేజ్ పడిపోయింది, ఈ దేశంలో ముస్లింల పర్సంటేజ్ పెరిగింది అన్నారు.
నేనేమన్నా అంటే అది మీకు తెలియకుండా మీ కేంద్రంకు ఐబీకి తెలియకుండా అయితే ఏది జరగదన్న. ఇంటెలిజెన్స్ పాపులేషన్ కంట్రోల్ మా చేతిలో ఉందా అన్న? ఒక చట్టం తీసుకురండి. పాపులేషన్ కంట్రోల్ మా చేతిలో ఉందా? వన్ చైల్డ్ రూల్ తీసుకురండి. మీరు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టినప్పుడు మీరు ఒక చట్టం తీసుకురండి అన్న. వన్ చైల్డ్ టూ చైల్డ్ అని పెట్టండి. ఒప్పుకుంటారా? ఈ దేశానికి హాని పెట్టండి. మేము అదే అంటున్నాము. మేమంటాం సమానత్వం ఉండాలంటున్నాం. ఇదే చట్టం భారతీయ జనతా పార్టీ తెస్తే ఈ దేశం అల్లకల్లోలం అవుతుంది. ఎందుకవుతుంది? ఇలా హిందువులు సంపాదిస్తున్నారు, వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు, 10 ఇద్దరు సంతానాన్ని కడుతున్నారు, 10 మంది 20 మంది సంతానం కలిగే వాళ్ళకి అన్ని ఫ్రీ దొరుకుతున్నాయి. మరి అది దాని మీద దృష్టి పెట్టండి కదా. దాని మీద దృష్టి పెడతాం కదా. దాని మీద దృష్టి పెట్టి మాట్లాడటానికి మేము మొదలు అంటారు కదా. మీరు వాళ్ళని అక్కడ ఏం కట్ చేయకుండా చేయాలంటే ఎవరు చేయాలన్నా కట్ చేయాలంటే ఎవరు కట్ చేయాలి? వాళ్ళకు ఉండాలి. ఇట్లాంటి జనాభా చైనా దాటిపోతున్నాం. దానికి మనంతో మనము సొంతంగా ఇది చేయాలి. ఇంతకుముందు మన కాంగ్రెస్ ఆయనలో ప్రతి ఒక్కరికి ఆపరేషన్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏమైంది చూసినాం కదా మనం. ఏమంటున్నా ఎవరో వారికి స్వయం క్రమశిక్షణ చేస్తే అది మంచిగా ఉంటుంది. మా మతం చెప్పింది దానికి విరుద్ధంగా మేము ప్రవర్తించామంటే మెజారిటీ ఉన్న ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. దానికి మేము భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మేము అంటున్నాం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఏదైతే మతోన్మాదం పేరు మీద అగ్రెసివ్ థాట్స్ ఉన్న వాళ్ళదే మేము వ్యతిరేకం. మేము దేశానికి వ్యతిరేకంగా పనిచేసే కొన్ని వర్గాలకే మేము వ్యతిరేకం. భారతదేశం మాకు టాప్ ప్రయారిటీ. ఈ దేశం మాకు టాప్ ప్రయారిటీ కాబట్టి ఆ దేశానికి ఏమైనా హాని జరిగితే మేము ఊకోమనేది మాది సిద్ధాంతం. సంతోషం అన్న. చివరిగా ఒక క్వశ్చన్. ఈ దేశంలో ఒకవేళ మళ్ళీ తిరిగి మీరు ప్రభుత్వంలోకి వస్తే, కేంద్ర ప్రభుత్వంలోకి వస్తే, మళ్ళీ రాముని గుడి కట్టిరు కదా, ఈసారి మళ్ళీ ఇంకేదైనా గుడి కట్టే ఆలోచన ఉంది? అదే కూడా దేశానికి ఏమైనా అభివృద్ధి పనులు ఏమైనా ఆలోచన? మీరు అంతా ఒకటి గమనించాలి. ఆ ప్రశ్నలు మీరు వేస్తున్నారు. రాముడి గుడి ఆ పర్మిషన్ ఎవరు ఇచ్చారన్నా? సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇది కూడా సుప్రీంకోర్టు. నేనేమంటున్నామంటే ఖచ్చితంగా నేనేమంటున్నా, రాముడు కానీ కృష్ణుడు కానీ ఆ మహాదేవుడు శివుడు కానీ కాశీ అనేది ప్రపంచంలో మొట్టమొదటి నగరం అనేది మన గ్రంథాలలో ఉన్నది. అటువంటిది నంది ఎక్కడ ఉంటుంది? అక్కడ పోయి చూడండి మీరు, నంది ఎక్కడ సైడ్ ఉంటుంది? నంది ఎప్పుడో ఈశ్వరుని సైడ్ చూస్తుంది. మళ్ళీ ఇప్పుడు నంది పొజిషన్ ఎక్కడ ఉన్నది? ఇప్పుడు మస్జిద్ వైపు చూపెడుతుంది. అంటే నేను చెప్తున్నా, నేనేమంటున్నా, దురాక్రమణదారులు మతోన్మాదులు ఎప్పుడైతే మన మందిరాలను ధ్వంసం చేసిరో దాన్ని సరిదిద్దే బాధ్యత స్వతంత్రం వచ్చిన ప్రభుత్వాలు తీసుకోవాలి. ఎందుకంటే వేరొక మతం వాళ్ళు ఏ మతమైనా వాళ్ళ ఆరాధ్య దేవుడిని గౌరవిస్తారు. మేమేమంటున్నాం, మా ఆరాధ్య దేవుడు రాముడు ఉన్నాడు, క్లియర్ అయింది. తర్వాత కృష్ణుడు జన్మించుడు అని మనం ఏడ జన్మించుండు, మధురలో జన్మించుండు, జైల్లో జన్మించుడు అని ఉన్నారు. ఆ జైలు ఉన్నది, ఆ జైల్లో కింద మందిరం ఉన్నది, మీద వేరే కట్టడం ఉన్నది. ఎట్లొచ్చింది అది? వాళ్ళు కూలగొట్టిన విషయం స్పష్టమవుతుందా లేదా? నేను అనేది ఏంటంటే, దురాక్రమణదారులు ఈ దేశం మీద దండయాత్రకు వచ్చిన వాళ్ళు మన సంపదను దోచి మన సంస్కృతిని సంప్రదాయాలు ధ్వంసం చేసి మన దేవాలయాన్ని ధ్వంసం చేసినప్పుడు నా ఆరాధ్య దేవుడు ఆయన, నేను ఈ ధర్మంలో జన్మించిన రాముని గుడి కట్టాలనుకున్న కట్టినాం. ఏది కూడా ఏదైనా కృష్ణ జన్మభూమి అయినా తర్వాత కాశీ అయినా న్యాయపరంగా న్యాయస్థాన అనుమతితోటి బరాబర్ చేస్తాం. ఈ దేశ యువకులు ప్రపంచంలోనే ఇప్పటికిప్పుడు ఈ దేశంలో అంటే ఈ ప్రపంచంలోనే వయసులో అంటే యంగెస్ట్ పాపులేషన్ ఇన్ వరల్డ్ ఇండియా అని అంటుంటారు. కనీసం మీరు అంటే ప్రభుత్వం మోడీ గారు ఎప్పుడైనా ఆలోచించారా యువకుల గురించి? మోడీ గారు ఆలోచన చేయకుంటే, అందుకే ప్రజలు దేశవ్యాప్తంగా అబ్కీ బార్ 400 పార్ ఎందుకు అంటున్నారు? ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఈ 125-130 కోట్ల జనాభా ఎట్లెట్లా పెరుగుతుందో దానికి అనుగుణంగా అభివృద్ధి జరగాలంటే అందరికీ ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, కొత్తగా
ఈ యంగ్ జనరేషన్ ఎవరైతే తమ కెరియర్ బిల్డ్ చేసుకున్న వాళ్ళందరికీ మంచి మంచి అవకాశాలు ఎకనామిక్ గ్రోత్ జరగాలి. ఎకనామిక్ గ్రోత్ ఎప్పుడు జరుగుతుంది? శాంతి భద్రతలు కాపాడినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఈ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది. అన్ని ఫెసిలిటీస్ స్కిల్ ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతుంది. ఎకనామిక్ గ్రోత్ ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతుంది. దానికి సమర్థవంతమైన నాయకుడు అవసరము, నిర్ణయాలు తీసుకునే నాయకుడు అవసరము. అటువంటి నాయకుడు నరేంద్ర మోడీ అని ప్రజలు భావిస్తారు కాబట్టి ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ఎవరైనా 10 సంవత్సరాలు పాలించిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఇక్కడ ప్రో ఇన్కంబెన్సీ ఎందుకున్నది? ఈ దేశాన్ని ఒక సమర్థమైన పంతాలను నడిపించే నాయకుడు నరేంద్ర మోడీ అని దేశవ్యాప్తంగా ప్రజలు విశ్వసిస్తారు కాబట్టి ఇంత జనాదరణ కానీ భారతీయ జనతా పార్టీకి ఇన్ని సీట్లు కానీ ఇవాళ వస్తున్నాయి. మొన్న TV9లో మన కేసీఆర్ గారు రజనీ గారితో ఒక క్వశ్చన్లో ఒక క్వశ్చన్ ఏం అడిగాడంటే బీజేపీకి ఈ రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయని, 1 సీట్ ఆర్ నో సీట్ అన్నాడు. దానిపై మీ కామెంట్? అది ఆయన పార్టీ పరిస్థితి కోసం చెప్పింది అనుకుంటున్నాను. అంటే బీఆర్ఎస్కు ఈ రాష్ట్రం నో సీటే వస్తుండొచ్చు అనుకుంటున్నాను. ఓకే. మాజీ ముఖ్యమంత్రి గారు 10 ఏళ్ళు పరిపాలించిన వ్యక్తి, ఉద్యమకారుడు, ఏమాత్రం ప్రజల పల్సు తెలియకుండా నా మాట అన్నారంటారా? ప్రజల పల్సు మేము కూడా చూస్తున్నాము కదా. ఓకే. బీఆర్ఎస్కి ఎవరు కూడా ఓటేసే పరిస్థితిలో లేరు. ఎందుకంటే రాష్ట్రంలో వాళ్ళకి ప్రభుత్వం లేదు, దేశంలో వాళ్ళకి ఎంపీలు గెలిచి వాళ్ళు చేసేది కూడా ఏం లేదు. వాళ్ళ క్యాడర్ కూడా మొత్తం డిస్టర్బ్లు ఉన్నారు. ఇక్కడ కూడా వాళ్ళకు ఓటు పడే పరిస్థితి లేదు. ఓకే. ఇక్కడైనా 3rd ప్లేస్లో ఉంటుంది బీఆర్ఎస్. ఈ రాష్ట్రంలో చాలా మార్పులు జరగబోతున్నాయి. అందులో ప్రధానంగా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అంటాడు. రెండో ఇంజన్ ఎవరన్నా బీఆర్ఎస్ పార్టీ? నేనేమంటున్నా, వారి ఉద్దేశం ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు తెలంగాణలో గెలుస్తుందో ఖచ్చితంగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కుమ్ముకాటలు జరిగి ఖచ్చితంగా రాష్ట్రంలో చాలా డిస్టర్బెన్స్ ఉంటుందని వాళ్ళు ఒక భావన. ఇండైరెక్ట్గా ఏమంటున్నారంటే మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్తున్నారు. మేమేం కూలగొడతలేమో, వాళ్ళే కూలగొచ్చుకుంటారని అంటున్నాం. మేము ఒకవేళ లేకున్నా మీరు కూలగొడతారు? అవసరం లేదు మాకు. మీరు కనీసం అవసరం లేదు. ఎందుకంటే మీరు సమర్థిస్తున్నారు. నేను వాళ్ళు చెప్పిందే చెప్తున్నా. నేను డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇంకో ఇంజన్ ఎవరు వస్తుంది. అంటే మీరు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మీతోటి శత్రువుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ చెప్పేదినండి. మీరు ఆయన అనేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూలిపోతుంది, ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినా అప్పుడు వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే, డబుల్ ఇంజన్ సర్కార్ అనే వస్తుంది. అంతేగాని మీరు బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకోరు? మాకు ఎవరితో అవసరం లేదు. వాళ్ళకి 1 సీట్ రాదు ఎంపీ. వాళ్ళకు ఎంపీ ఎలక్షన్ లో 1 ఆర్ నో సీట్ ఓకేనా? నేనేమంటున్నా అంటే రేపు పొద్దున అసెంబ్లీ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ తర్వాత మాకు సొంతంగా వస్తుంది. నేనేమంటా ఇవాళ 10 నుండి 11 సీట్ల మాత్రం మేము గెలుస్తామంటున్నాం. 11 అంటే దాదాపుగా 70 స్థానాలు, 70 నుండి 77 స్థానాల మధ్యలో ఇలా ప్రజలు మాకు ఓటేస్తున్నారు. అంటే 60 సీట్లు ఉంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. మేము అంతకంటే ఎక్కువ సంఖ్య స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నాము. ఓకే. ఖచ్చితంగా క్లియర్ మెజార్టీ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నాం. 5 ఏళ్ల తర్వాత గురించి కాదన్నా, ఎంపీ ఎలక్షన్ తర్వాత మార్పులు జరుగుతున్నాయి. ప్రభుత్వం కూలిపోతే ఎప్పుడే ఎలక్షన్లు వస్తాయి. కానీ అంటే మీరు ఏమంటున్నారంటే ఉంటే ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఉండాలి ఈ దేశంలో, ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూల్చుకుంటే దేశానికి స్వతంత్రం అనేది కేవలం అక్షర పాఠాలు చదువులు కొద్ది ఇనాని మేము చెప్తున్నది. ఎందుకంటే మీరు చెప్తున్నారు కదా, వాళ్ళంతా వాళ్ళు కొట్లాడుకొని ప్రభుత్వాలు కూర్చుకుంటే మేమేం చేయాలి? వాళ్ళంతటా వాళ్ళు కొట్లాడుకోవడం వేరు, మీరెందుకు చెప్తున్నారు? ఇక్కడ వరకు ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ఎక్కడ నేను చెప్పేది ఏంటంటే మేము ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రజాదరణ కొని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినారో 3 నెలల తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచినప్పుడు ఆ నాయకుని యొక్క ఏమంటారు అంత ఉండదు. అప్పుడు ఆ నాయకుని యొక్క నాయకత్వం అప్పుడు అంత స్థిరంగా ఉండదు అనేది మేము చెప్తున్నాం. అప్పుడు స్థిరంగా ఉన్నప్పుడు అంతర్గత కుమ్ములాటలు వాళ్ళు ఏం చేస్తారో మనం కళ్ళారా చూస్తాం. ఇప్పుడు ఎందుకు దానికోసం చర్చ? మీరు మొత్తానికి ఏం చేస్తారంటే ఈ దేశంలో 1 కంట్రీ 1 పార్టీని తీసుకొస్తారన్నా, కానీ ప్రజలు తీసుకొస్తారన్నా. మేము దేశానికి స్వతంత్రం కూడా ఏమంటున్నాం? ప్రజలు ఫ్రీడమ్ ఉంది. ఇది ప్రజాస్వామిక దేశం.
ప్రజలు 400 సీట్లు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ ఓటేస్తే మీరేంకి అభ్యంతరం, ఎవరికేం అభ్యంతరం ఉండాలి? మాకేం అభ్యంతరం లేదు. ఉన్న అరే పార్టీని ఎందుకు కూల్చుతారు అంటున్నా. వన్ నేషన్ వన్ పార్టీ అంటే 400 మాకే వచ్చినాక మిగతాలకు ఏమని 100 సీట్లు ఉంటాయి. రాష్ట్రాలు ఉన్న ప్రభుత్వాలని కూల్చడం అనేది కరెక్ట్ అంటున్నా మనం. ఇప్పుడు 400 సీట్లు ఉన్న అత్యధిక రాష్ట్రాలు మాకే ఉంటాయి కదా. వాళ్ళు బీజేపీ నాయకత్వాన్ని, బీజేపీ పరిపాలన చేసే విధానాన్ని ప్రజలు కోరుకుంటే మీరు నేను ఎవరు అడ్డు చెప్తాను? మాకు ఏంటంటే మీరు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే మళ్ళీ బీఆర్ఎస్ తోటి చీకటి. మాకు బీఆర్ఎస్ అవసరం లేదు, కాంగ్రెస్ అవసరం లేదు. మేము మా సొంతంగా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. అంతే అంతే అన్న. ర్యాపిడ్ ఫైర్ అన్న. ఓ 10 మంది పేర్లు చెప్తాము, 1 word లో చెప్పాలి. నరేంద్ర మోడీ, విశ్వనేత, అమిత్ షా, చాణక్యుడు, రాజ్నాథ్ సింగ్, మంచి అడ్మినిస్ట్రేటర్, కిషన్ రెడ్డి, అవినీతి మచ్చలేని నాయకుడు, నీతివంతమైన నాయకుడు, లక్ష్మణ్ జీ ఒక మేధావి, అన్ని సమగ్ర అవగాహన కలిగిన నాయకుడు, అన్ని విషయాల పట్ల సమగ్ర అవగాహన కలిగిన. బండి సంజయ్ అగ్రెసివ్. ఈటల రాజేందర్ ఉద్యమకారుడు, భవిష్యత్తు తెలంగాణ భవిష్యత్తు ఎట్లుండాలని ఒక దార్శనికత ఉన్న నాయకుడు. ధర్మపురి అరవింద్, వాళ్ళ బ్రదర్ పేరు చెప్పిన ధర్మపురి అరవింద్ వారు కూడా చాలా అగ్రెసివ్ నాయకుడు, చాలా విజన్ ఉన్న నాయకుడు. ఓకే, లాస్ట్ అన్న టైగర్ నరేంద్ర గారు, మా రోల్ మోడల్. థ్యాంక్ యూ అన్న. మీ యొక్క విలువైన సమయాన్ని మాకు మా సిగ్నేచర్ స్టూడియోకి వచ్చి కేటాయించినందుకు థ్యాంక్ యూ. మీకు భవిష్యత్తులో బీజేపీలో మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.